నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఎడ్యుకేషన్. నేను శ్రవంతి, కెరీర్ కౌన్సిలర్. ప్రతిరోజు విద్యార్థులు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, జాబ్ హోల్డర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు అనే మాట ఒకటే, స్ట్రెస్. సో ఈ స్ట్రెస్ని ఎలా తగ్గించుకోవాలి అనే దాని గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. సో మన ముందుకు విష్ణుప్రియ గారు ఉన్నారు. సో వీరిని అడిగి డిఫరెంట్ యోగా టెక్నిక్స్ స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఎలా హెల్ప్ అవుతాయి అనే వాటి గురించి మనం ఈరోజు చర్చించుకుందాం. సో మన ముందున్న విష్ణుప్రియ గారు హఠ యోగా ట్రైనర్ ఫ్రమ్ ఈషా ఫౌండేషన్. సో వీరు ఎక్స్ ఎంప్లాయీ ఆఫ్ తోషిబా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ప్రస్తుతం 2022 నుంచి ఫుల్ టైం యోగా ట్రైనర్గా రకరకాల కాలేజెస్కి, స్కూల్స్కు వెళ్ళి ట్రైనింగ్ ఇస్తున్నారు. హాయ్ విష్ణుప్రియ గారు, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఎడ్యుకేషన్. నమస్కారం అండి. విష్ణుప్రియ గారు, మీ ఎక్స్పీరియన్స్లో స్టూడెంట్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? లైక్ స్కూల్ లెవెల్లో కానివ్వండి, కాలేజ్ లెవెల్లో కానివ్వండి, ఆర్ ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ లైక్ ఈ స్ట్రెస్ లెవెల్స్ గురించి? సో నాట్ జస్ట్ బయట స్టూడెంట్స్ మాత్రమే కాదు, నేను కూడా వన్స్ అపాన్ ఎ టైమ్ ఐ వాజ్ అ స్టూడెంట్. సో ఐ నో మనందరం కూడా ఆ స్టేజ్ దాటే వస్తాం కదా. సో వీ నో వాట్ ప్రాబ్లమ్స్ స్టూడెంట్స్ విల్ బి హ్యావింగ్. సో జనరల్గా మనం చూసినట్లయితే స్టూడెంట్స్కి కాన్సన్ట్రేషన్ ఇష్యూస్ ఉంటాయి. దే విల్ నాట్ బి ఏబుల్ టు ఫోకస్ ఆన్ స్టడీస్. అటెన్షన్ ఇష్యూస్ ఉంటాయి. చదివింది పోలేకపోవడం ఆ ఇష్యూ ఒకటి ఉంటుంది. ఎగ్జామ్ ఫియర్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటాయి. ఇట్లా అనేక రకమైన సబ్జెక్ట్ ఫియర్ కూడా ఉంటుంది. సబ్జెక్ట్ ఫియర్ ఉంటుంది, ఎగ్జామ్ ఫియర్. చదువుతారు కానీ ఎగ్జామ్ ఫియర్ వలన ఎగ్జామ్స్కి పోయి ఆ ఎగ్జామ్ ఫియర్ వలన చదివింది కూడా మర్చిపోతారు వాళ్ళు. సో అదొక మెయిన్ ఇష్యూ. యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటాయి. మార్క్స్ ఎన్ని వస్తాయో, పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవుతామో లేదో, ర్యాంక్లు వస్తాయో లేదో, ఇవన్నీ కూడా యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటాయి. ఫియర్ ఈజ్ అ మెయిన్ ఇష్యూ nowadays students are facing. So apart from this, 90% of the diseases are psychosomatic. సో ఈ థాట్స్ నుంచి కానీ, ఈ ఎమోషన్స్ నుంచి వల్లనే కానీ వేరియస్ అదర్ హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెడేక్స్ అనుకోండి, చాలా కామన్ అయిపోయినాయి ఇప్పుడు హెడేక్స్. ఈవెన్ స్కూల్ పిల్లలకు కూడా హెడేక్స్ వస్తున్నాయి. సో హెడేక్స్ ఉన్నాయి. స్లీప్ ఇష్యూస్, నిద్ర సరిగా పోలేకపోతున్నారు. నిద్ర సరిగా పోలేదనుకోండి, మరుసటి రోజు ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి బాగా. కాన్సంట్రేషన్ కూడా ఆటోమేటిక్గా దే విల్ నాట్ బి ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఇన్ ద క్లాస్. ఎనర్జీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. దానివల్ల ఏంటంటే క్లాస్లో పాఠం చెప్పేటప్పుడు దే విల్ నాట్ బి ఏబుల్ టు పే అటెన్షన్. నిద్ర వచ్చేస్తుంది. సో చాలామంది మాకు నిద్ర వస్తుంది అని చెప్తారు స్టూడెంట్స్. మేము క్లాసెస్ తీసుకునేటప్పుడు మాకు ఆ ఇష్యూ ఉందని చెప్తారు. సో ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోవడం వలన స్లీప్ అనేది దే విల్ బి స్లీపింగ్ ఇన్సైడ్ ద క్లాస్. సో ఇలా అనేక ఇష్యూస్, దే విల్ నాట్ బి ఏబుల్ టు హ్యాండిల్ దేర్ ఎమోషన్స్ అండ్ స్ట్రెస్. మీరు ఇప్పుడు చూసినట్లయితే రీసెంట్ గవర్నమెంట్ దే హ్యావ్ రిలీజ్డ్ ఎ రిపోర్ట్ ఇన్ విచ్ they have said that almost 10,000 students are committing suicide per year. సో 2018లో స్టాటిస్టిక్స్ తీసుకున్నప్పుడైతే 10,000 ప్లస్ స్టూడెంట్స్ కమిట్ చేశారు సూసైడ్ అని చెప్పారు. ఇట్ ఈస్ జస్ట్ 1 year డేటా, అది రికార్డెడ్ డేటా. అన్రికార్డెడ్ డేటా మనం చెప్పలేము, ఇంకా ఎక్కువే ఉండొచ్చు. ఎస్, అండ్ ఇయర్ పెరిగే కొద్దీ, అంటే యాజ్ ద ఇయర్స్ ఆర్ పాసింగ్ బై, the numbers are increasing, they are not decreasing. So it is all because they are not able to handle the stress or emotions, their own thoughts, their own emotions, they are not able to handle. So చిన్న issues ko లేకపోతే for them that is a big issue. So దానికి extreme level steps తీసుకుంటున్నారు, suicides. సో ఇలా చిన్న issues నుంచి చాలా పెద్ద issues కూడా ఫేస్ చేస్తున్నారు స్టూడెంట్స్. మరి ఈ టైప్ ఆఫ్ ఇష్యూస్ స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్నారు కదా, సో వాళ్ళు అసలు ఈ ఇష్యూస్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఎలా ట్యాకిల్ చేసుకోవాలి ఈ స్ట్రెస్ ఇదంతాను? వన్ ఆఫ్ ద సింపుల్ టూల్స్ దాట్ వీ ఆఫర్ టు హెల్ప్ ద స్టూడెంట్స్ ఈజ్ యోగా. యోగా అనేది చాలా హెల్ప్ చేస్తుంది టు ట్యాకిల్ ఆల్ దీస్ ఇష్యూస్. యోగా మనం మామూలుగా జనరల్ పర్స్పెక్టివ్ ఎలా ఉందంటే బయట, ఇట్ ఈస్ జస్ట్ ఏ కాంప్లెక్స్ పోజులు పెట్టడము, లేకపోతే బాడీ ఫిట్నెస్ కోసము అని అనుకుంటారు.
సో ఇట్ జిమ్ ఈస్ కి నాట్ వెళ్తారు జస్ట్ కొంతమంది, సో Yes. కొంతమంది యోగా చేస్తుంటారు. ఎస్ ఎస్ సో దట్ ఈస్ ద పర్స్పెక్టివ్, అవుట్ సైడ్ పర్స్పెక్టివ్. కానీ ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ ద బాడీ, యోగా ఈస్ ఫర్ ద ఓవరాల్ వెల్ బీయింగ్. బాడీ అండ్ మైండ్ రెండు కూడా ఫిట్గా ఉంచుకునే దానికి మన ఓవరాల్ వెల్ బీయింగ్కి యోగా హెల్ప్ చేస్తుంది. సో మేము స్టూడెంట్స్కి వీ హ్యావ్ టైలర్డ్ సమ్ ప్రోగ్రామ్స్ విచ్ విల్ హెల్ప్ దెమ్ టు ట్యాకిల్ ఆల్ దీస్ ఇష్యూస్. సో వాళ్ళు క్లాస్ రూమ్స్లో కూడా చేసుకునేలాగా కొన్ని ప్రాక్టీసెస్ అయితే టీచ్ చేస్తున్నాం. సో దానివలన యాజ్ ఐ టోల్డ్ యూ వాళ్ళ ఫోకస్ లెవెల్స్ పెరుగుతాయి, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, నిద్ర క్వాలిటీ, స్లీప్ క్వాలిటీ పెరుగుతుంది. అంటే చాలామందికి చిన్నపిల్లల నుంచే ఇన్సోమ్నియా వచ్చేసింది, నిద్ర పట్టకపోవడం. సో ఇన్సోమ్నియా కూడా తగ్గుతుంది ప్రాక్టీస్ రెగ్యులర్గా చేస్తుంటే. సో దానివల్ల ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. సో దే విల్ బి అటెంటివ్ ఇన్ ద క్లాస్. యాంగ్జైటీ లెవెల్స్ తగ్గుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, అండ్ ఈ నాట్ టు సే హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మైగ్రెయిన్ పెయిన్స్ కానీ, హెడ్ ఏక్స్ కానీ ఏదైనా తీసుకోండి, చిన్న చిన్న ఇమ్యూనిటీ పెంచుకోవడం కానీ, ఇదంతా కూడా యోగా వలన సాధ్యమవుతుంది. సో లైక్ ఇప్పుడు మీరు హఠయోగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు దాన్ని టీచ్ చేశాక, ఐ మీన్ స్టూడెంట్ మీ దగ్గరకు వచ్చి దాని గురించి నేర్చుకున్నాక, లైక్ ఎన్ని రోజుల్లో మనం స్టూడెంట్ దగ్గర అతని దగ్గర మార్పు అనేది మనం గమనించవచ్చు అంటారు? సో ఇమీడియట్ రిజల్ట్ అయితే మేము నేర్పించిన వెంటనే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఐ టోల్డ్ యూ దెర్ ఆర్ మెనీ ప్రాక్టీసెస్, చాలా ప్రాక్టీసెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాణాయామం తీసుకోండి. ప్రాణాయామం చేసిన వెంటనే యూ కెన్ సీ ఇమీడియట్ రిజల్ట్. లైక్ యువర్ స్ట్రెస్ లెవెల్స్ విల్ కమ్ డౌన్, కామ్గా ఫీల్ అవుతారు, రిలాక్స్డ్గా ఫీల్ అవుతారు. దట్ ఈస్ ద ఇమీడియట్ రిజల్ట్ యూ కెన్ సీ. వెన్ యూ డూ ఇట్ కన్సిస్టెంట్లీ, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంటే ఫోకస్ పెరుగుతుంది, మెమరీ పవర్ పెరుగుతుంది. మెమరీ పవర్ ఈజ్ నథింగ్ బట్ ద ఎబిలిటీ టు రికాల్ వాట్ ఎవర్ యూ సీ ఆర్ వాట్ ఎవర్ యూ హియర్. మెమరీ పవర్ అనేది, ఆ రీకాలింగ్ కెపాసిటీ పెరుగుతుంది. యాజ్ అ రిజల్ట్ ఆఫ్ విచ్ మెమరీ పవర్ కూడా పెరుగుతుంది, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. సో ఇవంతా కూడా మాకు స్టూడెంట్స్ మేము టీచ్ చేసినప్పుడు వాళ్ళు షేర్ చేసిన ఫీడ్బ్యాక్ ఇది. సో దే దెమ్సెల్వ్స్ హ్యావ్ కమ్ టు అస్ అండ్ సెడ్, ఇప్పుడు మాకు నిద్ర బాగా పడుతుంది మేడం, ఇంతకుముందు క్లాస్లో నిద్ర వచ్చేది మాకు పాఠం చెప్పేటప్పుడు, ఇప్పుడు నిద్ర రావట్లేదు, యాక్టివ్గా ఉంటున్నాము, మా మెమరీ పవర్ కూడా పెరిగింది, నిద్ర బాగా పోతున్నాము అని వాళ్ళే వచ్చి షేర్ చేశారనమాట. సో దీస్ ఆర్ ద రిజల్ట్స్ యూ కెన్ సీ వెన్ యూ డూ ఇట్ కన్సిస్టెంట్లీ. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే యూ కెన్ సీ ఆల్ దీస్ బెనిఫిట్స్. ఇమీడియట్ రిజల్ట్ అయితే మాత్రం యూ కెన్ సీ దెమ్ కామింగ్ డౌన్, మైండ్ కామ్ అవుతుంది, రిలాక్స్ అవుతుంది. ఇమీడియట్ రిజల్ట్ అయితే అది చూడొచ్చు. వీటి డ్యూరేషన్ అంటూ ఏమైనా ఉంటుందా? లైక్ 10 days కంప్లీట్గా కోర్సు, ఆర్ 40 days కోర్సు, 30 days కోర్సు, అలా ఏదైనా పర్టికులర్ డ్యూరేషన్ ఉందా? పర్టికులర్ డ్యూరేషన్ అని ఏం లేదు. సో ఫర్ టీచింగ్, సో వీ హ్యావ్ వేరియస్ ప్రోగ్రామ్స్, చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వీ టీచ్ క్లాసికల్ హఠయోగా. నేను క్లాసికల్ హఠయోగా టీచ్ చేస్తాను. సో దెర్ ఆర్ మెనీ ప్రోగ్రామ్స్. ఫర్ ఎగ్జాంపుల్ అంగమదన అని చేపిస్తాము, సూర్యశక్తి అని చేపిస్తాము, ఉపయోగ అని చేపిస్తాము, ఐ కేర్ ప్రాక్టీసెస్ చేపిస్తాము. సో ఇట్లా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో ప్రాణాయామం అనుకోండి, వీ కెన్ టీచ్ ఇట్ ఇన్ 1 session, ఒక సెషన్లో టీచ్ చేసేయచ్చు. మెడిటేషన్ అనుకోండి, ఒక సెషన్లో చేపించేసేయచ్చు. సో నేర్చుకోవడం అయితే ఇట్ విల్ వేరీ ఫ్రమ్ ప్రోగ్రామ్ టు ప్రోగ్రామ్. ఒక ప్రోగ్రామ్కి 6 days పడుతుంది అనుకోండి, ఒక ప్రాక్టీస్కి ఒక రోజే సరిపోవచ్చు, ఒక సెషనే సరిపోవచ్చు. సో ఇట్ విల్ డిఫర్. సో నేర్చుకున్న తర్వాత వీ విల్ గైడ్ ద స్టూడెంట్ టు డూ ఇట్ ఆన్ ఏ డైలీ బేసిస్. రెగ్యులర్గా చేయమని చెప్పి వాళ్ళకి గైడెన్స్ ఇస్తాము. మీరు చెప్పిన ప్రాక్టీసెస్లో ప్రాణాయామం కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాక్టీసెస్. సో ఈ ప్రాణాయామం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి? ఓకే, సో ప్రాణ మీన్స్ ద బేసిక్ లైఫ్ ఎనర్జీ విత్ ఇన్ అస్, అండ్ యమ మీన్స్ టు కంట్రోల్ ఇట్. ఓకే, సో ప్రాణాయామ్ మీన్స్ టు కంట్రోల్ ద బేసిక్ లైఫ్ ఎనర్జీ విత్ ఇన్ అస్. అది చాలా ప్రాణాయామ్స్ ఉన్నాయి. మేము నేర్పించే కొన్ని ప్రాక్టీసెస్ ఉన్నాయి. సో మేము నేర్పించే ప్రాక్టీసెస్ వలన జనరల్గా ప్రాణాయామం వల్ల బెనిఫిట్స్ ఎలా ఉంటాయంటే, యువర్ ఫోకస్ విల్ ఇంప్రూవ్, మీ అటెన్షన్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది, అటెన్షన్ కేపబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. యూ విల్ బీ ఏబుల్ టు పే అటెన్షన్ మచ్ మోర్ బెటర్ ఇన్ బెటర్ వే. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. యాజ్ అ రిజల్ట్ ఆఫ్ విచ్ ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది, అండ్ మైండ్ కామ్ అవుతుంది. దీస్ ఆర్ ఆల్ ద బెనిఫిట్స్ ఆఫ్ సమ్ ఆఫ్ ద బెనిఫిట్స్.
ఓకే. అన్నీ కాదు, దెర్ ఆర్ సో మెనీ బెనిఫిట్స్. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద బెనిఫిట్స్ విచ్ ఆర్ రెలవెంట్ టు ద స్టూడెంట్స్. ఓకే. స్టూడెంట్స్కి ఇవి రిలవెంట్గా ఉండే బెనిఫిట్స్. ఇప్పుడు ఎంత టైం వరకు స్పెండ్ చేయొచ్చు అంటారు? ఇప్పుడు మనకి 24 అవర్స్‌లో ఆల్మోస్ట్ ఆల్ మీరు కార్పొరేట్ ఇన్‌స్టిట్యూషన్స్ అన్నిట్లో గూడా మినిమమ్ 8 అవర్స్ అనేది ఒకప్పుడు ఉండేది. బట్ ఇప్పుడు 10 అవర్స్, ఇట్ మే ఎక్స్‌టెండ్ అప్ టు 12 అవర్స్. ఇది ఫ్యాక్ట్. సో, స్టూడెంట్ ఈ టైప్ ఆఫ్ ప్రాక్టీసెస్ చేయడానికి ఎంత టైం స్పెండ్ చేయాలంటారు? ఐ మీన్ కంప్లీట్‌గా తను మళ్ళీ రేపు స్కూల్‌కి గానీ, కాలేజ్‌కి వెళ్ళటానికి బూస్ట్ అవ్వడానికి ఎంత టైం స్పెండ్ చేస్తే హీ విల్ బీ ఓకే? సో దెర్ ఈస్ నో పర్టికులర్ రూల్ లైక్ ఇంత టైం స్పెండ్ చేయాలి అని ఏం లేదు. ఇట్ డిపెండ్స్ అపాన్ ద ప్రాక్టీస్ అగైన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రాణాయామం తీసుకున్నాం. ప్రాణాయామం వీ సజెస్ట్ దెమ్ టు డూ మినిమం 4 minutes. మినిమం అయితే 4 minutes చేయమని చెప్తాం. మ్యాక్సిమం వాళ్ళు ఎంత టైం ఉంటే అంత చేయొచ్చు. అపార్ట్ ఫ్రమ్ ప్రాణాయామం, మెడిటేషన్. సో దే కెన్ ఇంకార్పొరేట్ మెడిటేషన్ ఆల్సో ఇన్ దేర్ లైఫ్ స్టైల్ ఆర్ రొటీన్. సో అదొక 7 minutes మినిమం మెడిటేషన్ మినిమం చేయమని చెప్తాము. అపార్ట్ ఫ్రమ్ దట్ వేరే ఫిజికల్ హఠయోగా ప్రాక్టీసెస్ అవన్నీ చేయడానికి మీకు, సో ఇవన్నీ ఒక ఫిజికల్ ప్రాక్టీస్, ఒక ప్రాణాయామం, ఒక మెడిటేషన్, ఇదంతా కూడా ఒక 1/2 an hourలో చేసేయచ్చు మీరు నేర్చుకున్న తర్వాత. సో 1/2 an hour, ఇఫ్ యూ కెన్ స్పెండ్ 1/2 an hour డైలీ, ఇట్ విల్ బీ రియలీ హెల్ప్ఫుల్. లేదు నాకు 1/2 an hour లేదు, నాకు 10 minutes ఉంది, ప్రాణాయామం చేయండి, మెడిటేషన్ చేయండి. So you can choose and pick the practices according to your availability. But మేమేం చెప్తామంటే వన్స్ యూ లెర్న్ ద ప్రాక్టీస్ డైలీ కన్సిస్టెంట్గా యూ కీప్ ఇట్ అప్. సో రెగ్యులర్గా మేమైతే ఏం చెప్తామంటే ఒక మండలం పాటు చేయండి అని చెప్తాం. మండలం అంటే 40 days. 42 days. 42 days. సో మండలం పాటు చేస్తే మీరు నేర్చుకున్న తర్వాత యూ కెన్ సీ టాంజిబుల్ రిజల్ట్స్. ఓకే. అంటే యూ కెన్ మెజర్. స్టార్టింగ్ నేను స్టార్ట్ చేసినప్పుడు నా పొజిషన్ ఇలా ఉంది, నా మెమరీ పవర్ ఇంత ఉంది. యూ కెన్ మెజర్ ద రిజల్ట్ ఆఫ్టర్ 42 days. యూ కెనాట్ బిఫోర్ దాట్ అంతకన్నా తక్కువ కాదు, అంతకన్నా తక్కువ చేసినా కానీ యూ విల్ నాట్ బీ ఏబుల్ టు సీ టాంజిబుల్ రిజల్ట్స్. అంటే మెజర్ చేసుకోలేరు. ఏదైనా సరే మనం కొత్తగా ఇప్పుడు మీరు ఆయుర్వేద కానీ సిద్ధ కానీ మెడిసిన్ వెళ్ళారనుకోండి, అక్కడ డాక్టర్ మీకు మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేసి హీ ఆర్ షీ విల్ ఆస్క్ టు టేక్ ఫర్ మినిమమ్ ఆఫ్ 30 days, ఒక మంత్ తీసుకోమని చెప్తారు. ఎందుకనంటే ఇట్ విల్ టేక్ టైమ్ ఫర్ ద బాడీ టు అడ్జస్ట్ టు దట్ న్యూ థింగ్ విచ్ ఈస్ ఇంట్రడ్యూస్ ఇన్ టు సిస్టమ్ టు షో రిజల్ట్. సో ఆ టైం అయితే ఇవ్వాలి మీరు, అది కూడా డైలీ తీసుకుంటూ. సో దట్ ఈస్ అప్లికబుల్ ఫర్ యోగా ఆల్సో. when you introduce something newly into your system, it takes minimum of mandala కానీ we suggest 21 days also. 21 days కూడా చెప్తాం, 21 days చేయండి కన్సిస్టెంట్గా టు సీ ద రిజల్ట్, బెనిఫిట్స్ చూడడానికి అని. సో అదైతే సజెస్ట్ చేద్దాం. అంటే యూ టేక్ ప్రాణాయామే చేస్తున్నాను, ఐ హ్యావ్ ఓన్లీ 10 minutes అనుకుందాం. సో 10 minutes ప్రాణాయామం చేయండి. లేదు ఒక ప్రాణాయామం ఒక మెడిటేషన్ చేయగలరు, 4 minutes ప్లస్ 7 minutes 11 minutes 12 minutes అనుకోండి. సో 12 minutes డైలీ చేయండి. డైలీ చేస్తే ఒక 21 days యూ కెన్ సీ ద బెనిఫిట్స్ ఫర్ యువర్ సెల్ఫ్. సో కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ టు సీ ద బెనిఫిట్స్. ఓకే. సో వాట్ అబౌట్ ద డిసిప్లిన్? నాకు మీరు చెప్పిన దాన్ని బట్టి ఇఫ్ స్టూడెంట్ ఫాలోస్ రెగ్యులర్లీ దిస్ టైప్ ఆఫ్ ప్రాక్టీసెస్, డెఫినెట్లీ తనకంటూ ఒక ఐ మీన్ పర్టికులర్ టైం లిమిట్ పెట్టేసుకొని టైం టు టైం ఈ వర్క్ ఫినిష్ చేయాలి అని ఒక డిసిప్లైన్ అనేది వస్తుంది. సో మీరు చూసిన స్టూడెంట్స్లో ఈ ప్రాక్టీసెస్ చేసిన స్టూడెంట్స్ డిసిప్లైన్ అనేది ఎలా తెచ్చుకున్నారంటారు పర్ఫెక్ట్గా? సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ మేము టీచ్ చేసి గైడ్ చేస్తున్న కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ తీసుకోండి. సో సమ్ ఆఫ్ దెమ్ షేర్ దిస్ విత్ అస్. మేము పొద్దున్నే లేవలేకపోయే వాళ్ళము, స్టడీ అవర్స్ అయితే పొద్దున్నే ఉంటాయి, పొద్దున్నే లేవలేకపోయేవాళ్ళం, మాకు నిద్ర వచ్చేసేది స్టడీ అవర్స్లో కూర్చున్నా కానీ. సో ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేయలేకపోయామని చెప్పారు ఇనీషియల్గా నేర్చుకోకముందు ప్రాక్టీసెస్. బట్ వన్స్ దే లెర్న్ ద ప్రాక్టీసెస్ అండ్ వన్స్ దే స్టార్టెడ్ డూయింగ్ ఇట్, దే ఆర్ ఏబుల్ టు గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ దే ఆర్ ఏబుల్ టు పే అటెన్షన్ ఆర్ స్టడీ ప్రాపర్లీ డ్యూరింగ్ ద స్టడీ అవర్స్. సో ఆ డిసిప్లిన్ అనేది కూడా అలవర్ it will become a habit, or you can inculcate that discipline యోగా ప్రాక్టీసెస్ వలన. బట్ ఇఫ్ యూ డూ ఇట్ డైలీ, అది కూడా కన్సిస్టెంట్గా చేస్తే డిసిప్లిన్ అనేది కూడా వచ్చేస్తుంది మన లైఫ్లో. మీరు స్టార్టింగ్లో చెప్పినట్టు
ఎగ్జామ్స్ అంటే ఫియర్ ఉంటుంది కొంతమందికి. దే ఆర్ గుడ్ ఇన్ ప్రిపరేషన్లో వాళ్ళు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతారు, అంతా బాగానే ఉంటుంది. బట్ ఏదైనా పబ్లిక్ స్పీకింగ్ కానివ్వండి, అలాగే ఎగ్జామ్ కానీ వెళ్ళినప్పుడు మాత్రం స్ట్రెస్ తీసేసుకొని సివియర్గా వాటిలో ఫెయిల్ అవ్వడమో లేకపోతే ఐ మీన్ సమ్ ఇష్యూస్ అనమాట, ఎస్పెషల్లీ రిగార్డింగ్ పబ్లిక్ స్పీకింగ్ యాంగ్జైటీ వస్తుంది. ఫియర్ ఆఫ్ సో ఇవి ఎంతవరకు కంట్రోల్ చేయొచ్చు అంటారు? ఒకవేళ కంట్రోల్ చేయగలిగితే ఎన్ని డేస్ ప్రాక్టీస్ చేస్తే కంట్రోల్ చేయొచ్చు అంటారు? సో కంట్రోల్ అనేది ఇట్ ఈస్ అపాన్ యువర్ మైండ్. ఓకే. Mind is a place where all the thoughts and emotions are generated, or mind is the center, or that is the part where we experience our emotions and thoughts. సో అలా మన మైండ్ని మన కంట్రోల్లో పెట్టుకునేదానికి, బ్యాలెన్స్ అండ్ స్టేబుల్గా పెట్టుకునేదానికి యోగా అయితే డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది. సో యాంగ్జైటీ ఇష్యూస్ అనుకోండి, ఫియర్ అనుకోండి, ఏదైనా సరే ఇదంతా కూడా గ్రాడ్యువల్గా రెడ్యూస్ అవుతుంది. డ్రాస్టిక్ చేంజ్ లేకపోతే డ్రాస్టిక్ రిజల్ట్ అయితే మీరు ఇమీడియట్గా చూడలేరు. చేస్తూ ఉంటే కన్సిస్టెంట్గా కెన్ సీ ఇంప్రూవ్మెంట్ ఇన్ దీస్ ఏరియాస్ ఆల్సో. ఓకే. ఫియర్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ అనుకోండి, యాంగ్జైటీ ఇష్యూస్ అనుకోండి, ఎగ్జామ్ ఫియర్ అనుకోండి, యూ కెన్ ఆల్ మేనేజ్. ఓకే. ఐ వోంట్ సే యూ కెన్ రిమూవ్ ఇట్ కంప్లీట్లీ. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్. వాళ్ళు ఎంతవరకు ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎంత డెడికేటెడ్గా ఉన్నారు వాళ్ళ ప్రాక్టీసెస్. సో దాని మీద డిపెండ్ అవుతుంది. ఈవెన్ స్టూడెంట్ సబ్జెక్ట్ ప్రిపరేషన్ కూడా ఇంపార్టెంటే, ఏ లెవెల్కి ప్రిపేర్ అవుతున్నాడు అనేది. ఓకే. ఓకే. ఎస్. సో ఇప్పుడు రీసెంట్ డేస్లో మనం బాగా అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే లైక్ రిపీటెడ్గా ఈ సూసైడ్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. అది స్ట్రెస్ తట్టుకోలేకనో మీరన్నట్టు ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ వల్ల జరుగుతుందని నా అభిప్రాయము. సో ఆ పరిస్థితిలో ఉన్న స్టూడెంట్కి మనం ఎలా హెల్ప్ చేయగలం అంటారు? అంటే ఇది నేను చాలా చూస్తున్నాను అనమాట. లైక్ ఎవ్రీడే న్యూస్ పేపర్స్ ఒక ఎత్తు అయితే, మీరు స్టార్టింగ్లో చెప్పినట్టు గవర్నమెంట్ కూడా ఒక స్టాటిస్టిక్స్ని రిలీజ్ చేసింది అని చెప్పారు కదా. సో ఎలా హెల్ప్ అవుతుంది, మనం ఎలాగ వీళ్ళని రీచ్ అయ్యి ఆ స్ట్రెస్ని రిమూవ్ చేయొచ్చు అంటారు? మీరేమైనా గవర్నమెంట్ తోటి మీ మీ ఆర్గనైజేషన్ నుంచి మీరేమైనా రిక్వెస్ట్లు అలాగ పెట్టున్నారా? సో వీఆర్ టీచింగ్ ఇన్ మెనీ గవర్నమెంట్ స్కూల్స్ అండి, స్కూల్స్ Okay. కానీ కాలేజెస్ కానీ. వీఆర్ టేకింగ్ యోగా టు ఈవెన్ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్. రైట్, యాజ్ ఐ టోల్డ్ యూ, ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఏ కార్పొరేట్ Yes, yes. ఇన్స్టిట్యూట్. సో వాళ్ళ స్కూల్స్, కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నిటి చోట్ల చెప్తున్నాం. సో యాజ్ ఐ టోల్డ్ యూ, yoga will definitely help in regularizing or balancing their thoughts and emotions. సో అలా మన మైండ్ని మన కంట్రోల్లో ఉంచుకున్నామండి అనుకున్నామండి, దెన్ you will gain control over your emotions. సో ఎమోషన్స్ బేసిక్గా ఎక్కడొస్తుంది ప్రాబ్లం? ఎమోషన్స్ని కానీ థాట్స్ని కానీ దే ఆర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్. సో చిన్న ఇష్యూస్, సో వాళ్ళ దృష్టిలో మేబీ హై, అది చాలా పెద్ద ఇష్యూ కానీ ఆ ఎమోషన్ని కానీ ఆ థాట్ని కానీ వాళ్ళు కంట్రోల్ చేసుకోగలిగితే దే విల్ నాట్ గో అండ్ టేక్ ద ఎక్స్ట్రీమ్ స్టెప్. ఓకే. సో అలా కంట్రోల్లో పెట్టుకునేదానికి యోగా ప్రాక్టీసెస్ హెల్ప్ చేస్తాయి. దీస్ ఆర్ ఆల్ టూల్స్. సో ఇఫ్ యూ యూజ్ ద టూల్ ప్రాపర్లీ ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్. విష్ణుప్రియ గారు, ఇప్పుడు మనకి క్లాస్ రూమ్లో కూర్చొని చేసే యోగా ప్రాక్టీసెస్ ఏమైనా ఉన్నాయంటారా? ఎస్, దట్ వాజ్ అ బ్యూటిఫుల్ క్వశ్చన్ విచ్ ఈస్ రెలవెంట్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఎందుకంటే సపోజ్ టైం దొరకలేదు అనుకోండి, చాలా టైట్గా ఉంది షెడ్యూల్, స్టిల్ దే వాంట్ టు డూ సమ్ ప్రాక్టీసెస్. సో దెర్ ఆర్ సమ్ ప్రాక్టీసెస్ విచ్ విల్ హెల్ప్ దెమ్ క్లాస్ రూమ్లోనే కూర్చొని చేసుకోగలిగే ప్రాక్టీసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాణాయామం చేసుకోవచ్చు. మేము నాడి శుద్ధి అనే ప్రాక్టీస్ నేర్పిస్తాము. సో నాడి శుద్ధి యూ కెన్ డూ ఇన్సైడ్ ద క్లాస్ రూమ్ ఇట్ సెల్ఫ్. నాడి శుద్ధి అంటే దెర్ ఆర్ థౌజండ్స్, చాలా ప్రాణాయామ్స్ ఉన్నాయండి. సో దానిలో ద ప్రాక్టీసెస్ దట్ వీ టీచ్, వన్ ఆఫ్ ద ప్రాక్టీసెస్ నాడి శుద్ధి. ఇట్ ఈస్ ఎ ప్రాణాయామ్. ద నేమ్ ఆఫ్ ద ప్రాణాయామ్ ఈస్ నాడి శుద్ధి. సో అది మీరు క్లాస్ రూమ్లో కూర్చొని బెంచ్ మీద కూర్చొనే చేసుకోవచ్చు. మీరు లేదు స్టడీ అవర్స్కి కూర్చున్నారు, కుర్చీలో కూర్చొని కూడా చేసుకోవచ్చు. మెడిటేషన్ చేసుకోవచ్చు. ఈశా క్రియ అని ఒక ప్రాక్టీస్ ఉంది, దాట్ యూ కెన్ డూ ఇట్ ఇన్సైడ్ ద క్లాస్ రూమ్ ఇట్ సెల్ఫ్. లేదు స్టడీ అవర్స్లో కూర్చొని కూడా చేసుకోవచ్చు. నాద యోగా అని ఒక ప్రాక్టీస్ ఉంది, అది కూడా మీరు క్లాస్ రూమ్లో కూర్చొని చేసుకోవచ్చు. సో ఇలాగా కొన్ని నెక్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. ఓకే. సో నెక్ ప్రాక్టీసెస్, ఇట్ విల్ రిలీవ్ ద స్ట్రెస్ ఫ్రమ్ యువర్ నెక్. ఓకే.
అండ్ ఆల్సో ఇట్ విల్ హెల్ప్ విత్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద బ్రెయిన్ ఆల్సో, బికాస్ ఆల్ ద నర్వ్స్ ఆర్ కనెక్టెడ్ త్రూ అవర్ నెక్ కదా. సో నెక్ ప్రాక్టీసెస్ ఉన్నాయి, మీరు చాలాసేపు కూర్చొని చదువుతున్నారు, నెక్ ప్రాక్టీసెస్ చేశారనుకోండి ఆ స్ట్రెస్ రిలీవ్ అవుతుంది. ఓకే. సో నెక్ ప్రాక్టీసెస్ కూడా క్లాస్ రూమ్లో కూర్చొని చేసుకోవచ్చు, మీరు స్టడీ హౌస్లో కూర్చున్న కుర్చీలో కూర్చొని చేసుకోవచ్చు. ఓకే. సో ఆల్ దీస్ ప్రాక్టీసెస్ యూ కెన్ డూ ఇన్సైడ్ ద క్లాస్ రూమ్. మీరు చెప్పిన ఇందాక వాటిల్లో నాకు నాది యోగా అనే పదం కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. సో వాట్ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ ఈస్ దట్? సో దెర్ ఆర్ సర్టన్ బేసిక్ సౌండ్స్ ఇన్ ద యూనివర్స్. ఓకే. సో మనం వినుంటాం పురాణాల్లో, ద ఎంటైర్ ఎగ్జిస్టెన్స్ యూనివర్స్ కానీ అదంతా సౌండ్ నుంచి పుట్టింది. ఎగ్జాక్ట్లీ. ఓం అనే సౌండ్ నుంచి పుట్టింది అని Yes. అంటారు. ఆ ఓం అనే సౌండ్ కూడా 3 సౌండ్స్ నుంచి, బేసిక్ సౌండ్స్ నుంచి పుట్టింది. ఓకే. అది ఎట్లా అంటే ద ఫస్ట్ సౌండ్ ఇస్ ఆ, సెకండ్ ఇస్ ఊ, థర్డ్ ఇస్ సో ఈ 3 సౌండ్స్ కూడా బేసిక్ సౌండ్స్ ఓకే. విచ్ యూ కెన్ అట్టర్ వితౌట్ యూజింగ్ ద టంగ్. సో మనం ఏం మాట్లాడామనుకోండి పదాలు, వి విల్ బి యూజింగ్ ద టంగ్ టు స్పెల్ ఇట్ అవుట్. కానీ ఈ 3 సౌండ్స్కి మనం నాలుక యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. వితౌట్ యూజింగ్ ద టంగ్ యూ కెన్ డూ దిస్ సౌండ్స్. యూ కెన్ ట్రై ఫర్ యువర్ సెల్ఫ్. ఒకసారి ట్రై చేయండి. యా, తప్పకుండా అండి. ఆ, ఓ, did you notice? Yes, yes. Did you use your tongue? No, no, no. So these are the basic sounds, and using these 3 sounds Okay. will be creating various other innumerable sounds. Okay. So Nada Yoga ane practice will be uttering these 3 sounds Okay. and doing the practice. Yes. విష్ణుప్రియ గారు, ఫైనల్గా స్టూడెంట్స్ వాళ్ళ లైఫ్లో ఈ యోగాని ఎలా ఇన్కార్పొరేట్ చేయొచ్చు అంటారు? Yeah, that is a beautiful question. So as I told you, సింపుల్ ప్రాక్టీసెస్, మీకు ఎక్కువ టైం లేదనుకోండి 10 minutes. సో 10 minutes మీరు ప్రాణాయామం కానీ మెడిటేషన్ కానీ చేసుకోండి. లేదు, ఇఫ్ యూ కెన్ స్పెండ్ 30 minutes ఇన్ ఎ డే, ఓకే. ఒక ఫిజికల్ ప్రాక్టీస్ చేయండి, హఠ యోగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత యూ గో విత్ ప్రాణాయామం అండ్ దెన్ ఎండ్ విత్ మెడిటేషన్. సో ఇది రెగ్యులర్గా కన్సిస్టెంట్గా చేసుకోగలిగితే ఇట్ విల్, యాజ్ ఐ టోల్డ్ యూ, యూ విల్ గెట్ ఆల్ ద బెనిఫిట్స్. నాట్ జస్ట్ ఫోకస్ మైండ్ లెవెల్లో కాదు, బాడీ లెవెల్లో కూడా మీకు అన్ని రకాల బెనిఫిట్స్ వస్తాయి రెగ్యులర్గా చేస్తూ ఉంటే. ఓకే. బట్ కన్సిస్టెంట్గా ఉండాలి. ఎస్. ఓకే. థ్యాంక్ యూ విష్ణుప్రియ గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. స్టూడెంట్స్ రెగ్యులర్గా ఈ యోగా ప్రాక్టీసెస్ చేసినందువల్ల ఖచ్చితంగా స్ట్రెస్ అయితే బర్న్అవుట్ అవుతుంది. అలాగే అకాడమిక్గా మీరు ముందెళ్తారు, అనుకున్న గోల్స్ని కూడా త్వరగా రీచ్ అవుతారు.